అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టకర్తి. ఆ ఎమ్మెల్యేల దృష్టిలో జనాలు గొర్రెలు, అమాయకులు. మనం ఏం చెప్తే అది నమ్ముతారు. వాళ్ళకి సొంత జ్ఞానం ఉండదు, సొంత ఆలోచన ఉండదు అనేది ఆ ఎమ్మెల్యేల ఆలోచనగా తెలుస్తోంది. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉండాలి నేను ఏ ఎమ్మెల్యేల గురించి చెప్పబోతున్నాను. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఒక 10 మంది ఎమ్మెల్యేల గురించి నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతా ఉన్నాను. ఈ ఎమ్మెల్యేల మీద మీకున్నటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వాస్తవాన్ని వాస్తవంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి ఈ వీడియో ఎక్కువ మందిలోకి వెళ్ళడం కోసం లైక్ చేయండి. జనాన్ని నాయకులు ఎలా చూస్తున్నారో ఈ వీడియోలో చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ఇక కంటెంట్లోకి వెళ్తే, ఈ మధ్యనే సుప్రీంకోర్టు ఒక సంచలన డెసిషన్ ప్రకటించింది. ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారో ఆ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల మీద బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కి ఇచ్చినటువంటి అనర్హత వేటు విషయం పెండింగ్లో ఉంది కాబట్టి వాటి విషయంలో 3 నెలల్లోపు ఒక డెసిషన్ ప్రకటించాలని స్పీకర్ గారికి సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ప్రకటించింది. ఇన్నాళ్ళు పెండింగ్లో పెట్టిన స్పీకర్ గారికి ఏదో ఒక డెసిషన్ తీసుకోక తప్పని పరిస్థితిలో పడ్డారు ఆయన. నిజానికి వాళ్ళ పార్టీ మారి సంవత్సరం పైన గడుస్తున్నప్పటికీ కూడా వాళ్ళ మీద ఉన్నటువంటి అనర్హత వేటు విషయంలో స్పీకర్ గారు డెసిషన్ పెండింగ్ పెట్టారు, ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు డైరెక్షన్ ఫలితంగా ఏదో ఒక డెసిషన్ ప్రకటించాల్సిన పరిస్థితుల్లో ఆ 10 మంది ఎమ్మెల్యేలకి స్పీకర్ గారు నోటీసులు జారీ చేశారు. మీరు పార్టీ మారినట్టు నా దగ్గరికి కంప్లైంట్ వచ్చింది, మీరు పార్టీ మారారా లేదా, మీ అభిప్రాయాన్ని చెప్పండి అని స్పీకర్ గారు వాళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ చేస్తే ఆ 10 మంది ఎమ్మెల్యేల్లో ఒక ఇద్దరు మినహాయించేసి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్రు, శేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఈ ఇద్దరు మినహాయించి మిగతా 8 మంది ఎమ్మెల్యేలు కూడా మేము పార్టీ మారలేదు, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము, మేము కప్పుకున్నది దేవుడు కండవాళ్ళు, మేము ముఖ్యమంత్రి గారిని అభివృద్ధి కోసం కలిశాము, ఒక పెద్ద మనిషి కాబట్టి ఆయన కలవమంటే కలిశాము, ఆయన కండువా కప్పుతుంటే అమాయకుల్లాగా నోట్లో ఏలు పెట్టుకొని దేవుడు కండువా కప్పుతున్నాడు కదా అని కప్పించుకున్నాము, మేము కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళలేదు, మేము గెలిచిన బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము అని వాళ్ళు స్పీకర్ గారికి రిప్లై ఇచ్చారు. ఎంత మోసం అండి! వాళ్ళు పార్టీలు మారారు, వేదికలు పంచుకున్నారు, ఉపన్యాసాలు ఇచ్చుకున్నారు, పార్టీలు మారావని మీడియాల ముందు చెప్పారు. వాళ్ళు కప్పుకున్నది కాంగ్రెస్ కండువా కాదట, దేవుడి కండువా అంట. ఈరోజు చెప్తా ఉన్నారు. అరకపూడి గాంధీ శేర్లింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే టెక్నికల్గా చూసినప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలోకి మారాడు. ఆయనకి అసెంబ్లీలో ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ పోస్ట్ ఇచ్చారు. నిజానికి అది అపోజిషన్ పార్టీ వాళ్ళకి ఇవ్వాల్సిన పోస్ట్. దాని మీద బీఆర్ఎస్ రగడ క్రియేట్ చేసింది. మా ఎమ్మెల్యేకి రావాల్సిన పోస్టుని మీ పార్టీలోకి మారిన వ్యక్తికి ఎలా ఇస్తారు, అది ప్రతిపక్ష పార్టీకి ఉండాల్సినటువంటి పోస్ట్ కదా అంటే, మీ పార్టీలోనే ఉన్నాడు అరకపూడి గాంధీ అని కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు, అవును నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని అరకపూడి గాంధీ చెప్తాడు. కానీ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నాడు, కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉంటాడు, బీఆర్ఎస్ పార్టీకి వెళ్లకుండా రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్తాడు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఏం చేయాలి? బీఆర్ఎస్ పార్టీ మీటింగ్స్కి వెళ్ళాలి, బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వెళ్ళాలి, బీఆర్ఎస్ కండువా కప్పుకోవాలి. కానీ ఇదేం చేయరు. కానీ మేము పార్టీ మారలేదని ప్రజల ముందు మోసం చేసే ప్రయత్నం చేస్తారు. మారతారు ప్రజల ముందే, మారలేదని చెప్తారు ప్రజల ముందే. అంటే జనాల్ని ఎంత పిచ్చోళం చేస్తున్నారు చూడండి. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం బాబురావు, సంజీవ్ కుమార్ జగిత్యాల ఎమ్మెల్యే, ఇలా అనేక మంది. కాకపోతే మరి దానం నాగేంద్ర, కడియం శ్రీహరి ఎందుకు రిప్లై ఇవ్వలేదంటే వాళ్ళు టెక్నికల్గా దొరికిపోయారు. ఇప్పుడు దానం నాగేందర్ అతను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచాడు, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశాడు కాంగ్రెస్ బీపా మీద. సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయ్యి ఉండి కాంగ్రెస్ పార్టీ ఎంపీ క్యాండిడేట్గా సికింద్రాబాద్ నుంచి పోటీ చేశాడు. అతను పార్టీ మారలేదు అని చెప్పడానికి లేదు, దొరికిపోయాడు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ క్యాండిడేట్గా పోటీ చేశాడు కాబట్టి, లోక్సభ అభ్యర్థిగా పోటీ చేశాడు కాబట్టి, అది అక్కడ అతను రిప్లై ఇవ్వకపోవడానికి ఉన్న కారణం అది. తర్వాత కడియం శ్రీహరి, ఆయన బిడ్డ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీ టికెట్ వచ్చినప్పుడు కూడా కాదనుకొని కాంగ్రెస్ పార్టీ నుంచి మొన్న వరంగల్ ఎంపీగా పోటీ చేశారు, వరంగల్ లోక్సభ అభ్యర్థిగా. బిడ్డ కోసం కడియం శ్రీహరి ప్రచారం చేశారు. కాబట్టి కడియం శ్రీహరి కూడా పార్టీ మారలేదు అని చెప్పడానికి లేదు. వీరిద్దరూ టెక్నికల్గా దొరికిపోయారు కాబట్టి వీరు రిప్లైస్ ఇవ్వలేదు. మిగతా వాళ్ళు టెక్నికల్గా తప్పించుకునే అవకాశం ఉందిగా. మేము దేవుడి కండువాలు కప్పుకున్నాం, జాతీయ కండువాలు కప్పుకున్నాం, మాకు పార్టీ మారుస్తున్నారని తెలియదు, ఏదో పెద్ద మనిషి కండువాలు కప్పుతుంటే కప్పుకున్నాం, అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి గారిని కలిసాం, ఇలా అబద్ధాలు చెప్పే అవకాశం ఉంది కాబట్టి అదే అబద్ధాలని చెప్తా ఉన్నారు, కంటిన్యూ చేస్తూ ఉన్నారు. కానీ పార్టీ మారినప్పుడు మారాను అని చెప్పుకునే ధైర్యం కూడా లేదా? పైన కేంద్రంలో రాహుల్ గాంధీ ఏమో పార్టీ మారినవాడు మారిన రోజే అతను పదవి పోవాలి, ప్రజలకి కారణాన్ని చెప్పాలి ఎందుకు పార్టీ మారానో, ప్రజలు యాక్సెప్ట్ చేస్తే ఓకే,
ఎవరైనా పార్టీ మారిన వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళ పదవిని కోల్పోవాలి, మళ్ళా ప్రజల దగ్గరికి పోయి ఆ పదవిని అడగాలి, ప్రజలు యాక్సెప్టెన్స్ చేసి ఆ పదవి ఓటు రూపంలో ఇస్తే ఓకే అని రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేస్తారు. ఇక్కడ మాత్రం రేవంత్ రెడ్డి గారు వాళ్ళని ముఖాలకి గుడ్డలేసి వాళ్ళని బతికించే ప్రయత్నం చేస్తాడు. మార్చుకొని కూడా పార్టీ మారలేదని చెప్పించే ప్రయత్నం చేస్తాడు. ఆ 10 మంది ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు ఓటేసినటువంటి ప్రజలకు సమాధానం చెప్పాలి కదా, ఏ పార్టీలో ఉన్నాము, ఒకరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నామని, ఒకరోజు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని ఒక క్లారిటీ లేకుండా ప్రజల్ని మోసం చేయడం అంటే ఎలా చూడాలి? ఇలాంటి నాయకులు, నిజాయితీ లేని రాజకీయ నాయకులు, ఇప్పుడు పార్టీ మారటం తప్పని నేను అంటలే, చాలామంది నాయకులు పార్టీలు మారిన వాళ్ళే. గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకుంది, కానీ టెక్నికల్గా రాజ్యాంగం ప్రకారం 2/3 ఎమ్మెల్యేలు జాయిన్ అయ్యారు కాబట్టి ఆ రోజు కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకున్నట్టు చూపించుకోగలిగింది. కానీ ఇక్కడ ఈ పరిస్థితి లేదు. ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఉప ఎన్నికలు ఎదుర్కోవాల్సిందే, ఎందుకు పార్టీ మారారో ప్రజలకు చెప్పాల్సిందే, ప్రజలు యాక్సెప్ట్ చేస్తే తిరిగి మళ్ళీ ఎమ్మెల్యేలు కావచ్చు. ఎందుకు పార్టీ మారారో అనేది ప్రజలకి కన్విన్స్ అయితే. గతంలో బీఆర్ఎస్ తప్పు చేసింది, మా ఎమ్మెల్యేని సంతలో పశువులాగా కొనదని చావుడప్పు కొట్టిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ అదే తప్పు చేస్తూ మళ్ళీ ఆ తప్పుని కప్పుపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ, దేశంలో రాహుల్ గాంధీ ఒక డిమాండ్ చేస్తే ఇక్కడ ఒక పద్ధతిని పాటిస్తూ ప్రజల్ని ఎంత మోసం చేస్తున్నారు అంటే, తమ ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నాడో తెలుసుకోలేని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు అంటే, ప్రజల్ని ఎంచక్కగా నాయకులు మోసం చేస్తున్నారో క్లియర్గా మనకు కనపడుతుంది కదా. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? దయచేసి మీరు కూడా మీ కామెంట్ జత చేయండి. మీరు ఇలాంటి విషయంలో స్పందించాలి. మనని మోసం చేస్తున్న రాజకీయ నాయకులు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా వాళ్ళ మీద మనం కఠినంగా ఉండాల్సిన అవసరం ఉంది. మనని క్లియర్గా మోసం చేస్తున్న అర్థమైనప్పుడు కూడా మనం మౌనంగా ఉండాల్సిన అవసరం లేదు అనేటువంటిది నా ఉద్దేశం.